వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని చేనేతపురి గ్రామంలో ఎంఎస్ఎంఈ చేనేత టెక్స్టైల్స్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టెక్స్టైల్ ఏర్పాటు చేనేత అభివృద్ధికి చారిత్రాత్మక అడుగు అన్నారు. చేనేత కార్మికులకు కొత్త అవకాశాలు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్క్ నిర్మాణానికి అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, చేనేత కార్మికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కూడా శివేంద్రరావు కోరుతున్నాం. దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గారికి సాదర స్వాగతం తెలుపుతున్నాం. కూడా శివేంద్రరావు కోరుతున్నాం. దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చప్పట్లు ఘనంగా ఒక్కసారి కృతజ్ఞతాంజలి మీకు తెలియజేస్తున్నాం సార్. బాపట్ల పట్టణంలో నిర్మాణం ఆగిపోయిన మెడికల్ కాలేజీని బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి నాయకులు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు బంగారు వైసీపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించే అసత్య ప్రచారాలు నిర్వహిస్తుందని విమర్శించారు. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలకు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన పేర్కొన్నారు. పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మాణం 90% పూర్తయిందని, కానీ బాపట్లలో మాత్రం 10% కూడా పూర్తి కావడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీస్ ని పీపీపీ పద్ధతిలోనే నిర్మించాలి. మెడికల్ కాలేజీస్ ని పీపీపీ పద్ధతిలోనే నిర్మించాలి. మెడికల్ కాలేజీస్ ని పీపీపీ పద్ధతిలోనే నిర్మించాలి. నమ్మవద్దు వైసీపీ అపోహలు నమ్మవద్దు. నమ్మవద్దు వైసీపీ అపోహ. మెడికల్ కాలేజీ గవర్నమెంట్ కాదు. బాపట్లలోని అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు జి దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఈ రోజు, రేపు బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సెంటర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలలు, రేషన్ దుకాణాలు, గోడౌన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కొన్ని చోట్ల చిన్న చిన్న లోపాలు ఉన్నాయని గుర్తించి వాటిని తక్షణం సరిచేయాలని సంబంధిత అధికారులను హెచ్చరించామని అన్నారు. ఇకపై ఇలాంటి నిర్లక్ష్యం గనక పునరావృతమైతే జిల్లా కలెక్టర్లకు సంబంధిత నివేదికలు సమర్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. బాపట్ల గురుకుల పాఠశాలను ఇదే నేపథ్యంలో సందర్శించామని తెలిపారు. ఉండదు, ఎందుకంటే వీళ్ళు పక్కా రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఈ రోజు ఎంత క్వాంటిటీ, సపోజ్ కందిపప్పు ఉంది, ఎంత తీశారు, ఇంకా నిలువ ఎంత ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉంది, ఖచ్చితంగా రికార్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది.
ఆ రికార్డు ప్రకారం మాకు ఏదైనా డౌట్ వచ్చిందంటే అక్కడ కాటా ఉంటది కాబట్టి ఆ బస్తాను దాని మీద వేసి ఇన్ని కేజీలు నిల్వని రాశారు, అంత ఉందా లేదా, ఫిజికల్ బ్యాలెన్స్ అట్లనే రికార్డెడ్ బ్యాలెన్స్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది మేము చెక్ చేస్తాం. ఈవెన్ బి షాపుల్లో చెక్ చేస్తాం, అలాగే హాస్టల్స్ లో చెక్ చేస్తాం, అంగన్వాడీల్లో చెక్ చేస్తాం. ఎందుకంటే ఫిజికల్ బ్యాలెన్స్ మా కంటికి ఏది కనబడుతుంది, వాళ్ళ రికార్డ్ లో ఎంత ఉంది, ఏమైనా వేరియేషన్ ఉంటే వెంటనే ఎఫ్బి షాపులు అయితే 6A కేసు బుక్ చేస్తాం, స్కూల్స్ కి హాస్టల్స్ కి అయితే ఖచ్చితంగా మెమోలు జారీ చేస్తాం. ఇంకా పెద్ద తప్పులు అయితే సస్పెన్షన్ కి మేము రికమెండ్ చేస్తాం. గురుకుల పాఠశాలలో సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ అవి పక్కకి పైకి తిప్పేసి ఉన్నాయి, అయితే DVR పని చేయట్లేదు అని పక్క తిప్పేసి ఉన్నాయి అంటున్నారు. అది కొన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్ కి ఆ అవకాశం ఉంది, అన్ని హాస్టల్స్ కి అయితే లేదు. ఉన్న దగ్గర కూడా నేను చెప్పిన ప్రకారం సీసీ కెమెరాల పర్యవేక్షణ అనేది అంత నీడ్ అయితే లేదు. వీళ్ళు అది బాగు చేయించుకోవాలి. ఒకవేళ వీళ్ళకి ఆ అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు వాటిని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. కానీ రికార్డు ప్రకారం వాళ్ళు ఏ రోజు ఎంత క్వాంటిటీ తీస్తున్నారో మిగతా ఎంత క్వాంటిటీ అక్కడ స్టోర్ లో ఉందో వాళ్ళు ఖచ్చితంగా రికార్డ్ చేయాలి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో ఏర్పాటు చేసిన బాలాజీ యాక్షన్ టెస్కా ఎకోమా పరిశ్రమ ఆవరణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో పరిశ్రమలో ఉపాధి కల్పన పార్కును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఏపీఆర్డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, పరిశ్రమ ప్రతినిధులు, కూటమి నేతలు పాల్గొన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నిరంతరం కష్టపడుతూ మరి ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం, వాళ్ళందరి బాగోగులు చూసుకోవడం, ఇండస్ట్రీని తీసుకురావడం, ఇండస్ట్రీకి పవరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటరు. Largest manufacturer of particle board and MDF. Previously wood was used, now engineering wood is used. MDF and particle boards are engineering wood. I am very happy to see the situation of Andhra Pradesh that the government is running a speed of aeroplane. Everything is completed in no time. They are helping to the industries to come Andhra from the all part of the country. When I listened more than 1 hour to Chandrababu Naidu, he was speaking just like a 50 years old man. That's the energy. That energy will take it to the state and to the country at the highest level. I salute Andhra. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కనిగిరి నుంచి తీసుకోవడం చాలా శుభపరిణామం. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్ అనే ఆలోచనతో ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రెనర్ని తయారు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానిలో భాగంగా ఈరోజు దగ్గర 50 MSMEని పార్క్స్ను ప్రారంభించుకోవడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పరిశ్రమలకి ఈరోజు భూమి చూడగానే ప్రారంభోత్సవ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇది దగ్గర 20,000 మంది పైన ఎంప్లాయ్మెంట్కి ఈరోజు జరిగినటువంటి శంకుస్థాపన. ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం, R&R చేయడం, అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతూ మరి ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం, వాళ్ళందరి బాగోగులు చూసుకోవడం, ఇండస్ట్రీని తీసుకురావడం, ఇండస్ట్రీ. శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆముదాలవలస మండలంలోని ఎస్ఆర్సీ పేట గ్రామ చేనేత సోదరులకు ఆముదాలవలస ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ఆభరణ హస్తం అందించారు. తుఫాన్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన చేనేత కార్మిక కుటుంబాలకు ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహనరావు, కార్లింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, మండల అధ్యక్షులు నూకరాజు, గ్రామ సర్పంచ్ బోడేపల్లి గౌరీపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎల్లప్పుడూ చేనేత కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు. మీకోసం ఆలోచించేటటువంటి నాయకత్వం, మీకోసం ఒక మంచి మార్గదర్శనం చేసేటటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. మరి ఎప్పుడు కూడా
మీరు అది మనసులో పెట్టుకోవాలని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో గారు ఉంటే పేదరికం అనేటటువంటి మాటకే ఎక్కడా కూడా ఆస్కారం ఉండదు. ప్రజలేం చేస్తున్నాం, 5 సంవత్సరాలు ఇస్తున్నాం. పాపం ఆయన అన్ని రాత్రి పగలు కష్టపడి నిర్మిస్తున్నాడు. ఇంకొక విధ్వంసకారులకి మరొక 5 సంవత్సరాలు ఇస్తున్నారు. ఆ నుంచి మొత్తం అంతా విధ్వంసం చేస్తా ఉన్నారు. మనం బాగా విశాఖపట్నం అంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి 50-60 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈరోజు మనకి ఐటీ కంపెనీలు వస్తుంది. అంటే ఒక పక్కన ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అప్పుడు మన రాష్ట్రం బాగుంటుంది. ప్రతి ఒక్కరూ భక్తిభావం పెంపొందించుకోవాలని, అందరూ బాగుండాలని, అందరిలో పెరుగుతున్న ఈర్ష్య, ద్వేషం, అసూయ తొలగించాలని భగవంతుని వేడుకున్నట్లు తోగిటి పీఠాధిపతి మాధవనంద స్వామీజీ అన్నారు. చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలోని శ్రీ హనుమాన్ శివ పంచాయతీ దేవాలయ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండే స్వామివారికి అభిషేకం, నవగ్రహ పూజ, గణపతి హోమంతో పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మీర్జాపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయం ఇంతింతై వాటుడింతై అన్న విధంగా 14 సంవత్సరాలుగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతురాజు రమణ, జనార్దన్, శ్రీమాన్ రెడ్డి, యాదవరావు, శ్రీనివాస్ రెడ్డి, రాజురెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అరుణ, ప్రభాకర్, రాజాసింగ్, మోహన్ నాయక్, చిరంజీవి, బైరయ్య తదితరులు పాల్గొన్నారు. పూర్వనేన్యులు మా పీఠ మూల పురుషులు శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవం ప్రతిసారి మనం రంగంపేట ఆశ్రమంలో చేసుకుంటాం. కానీ ఈసారి మన సంప్రదాయానికి మూలమైనటువంటి బసవ కళ్యాణంలోని సదానంద మఠంలో స్వామివారి యొక్క దివ్యమైన ఆరాధన మహోత్సవం ఈ నెల 15వ తేదీ నాడు జరుగుతున్నది. కాబట్టి రంగంపేటలో జరగదు, అక్కడ జరుగుతున్నది బసవ కళ్యాణంలో సదానంద మఠంలో అనే విషయాన్ని అందరూ గ్రహించి తప్పనిసరిగా వచ్చి ఆ మహనీయ యొక్క ఆరాధన ప్రసాదాన్ని తీసుకొని ధరించాల్సిందిగా తెలియజేస్తూ, మరి ఇక్కడి గ్రామస్తులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మళ్ళీ చెప్పేది ఏంటంటే నాదం సాదం, నోటి నిండా నాదం ఉండాలి. భగవన్ నామాన్ని నాలుకపై పెట్టుకోండి, చేతిలో పని చేయండి, ఇతరులకు సహాయం చేయండి, ప్రేమగా మాట్లాడండి. ఇవన్నీ కావాలంటే గురు సాన్నిధ్యానికి భగవత్ తాడిచర్ల 1 కోల్ బ్లాక్ ఓపెన్ కాస్ట్ మైన్ కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. జన్కో సిఎండి హరీష్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, థర్మల్, కోల్ డైరెక్టర్లతో కలిసి ఓపెన్ కాస్ట్ మైన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మైనింగ్ కార్యకలాపాలు, ఉత్పత్తి ప్రక్రియ భద్రత ప్రమాణాలు, పర్యావరణ చర్యలు వంటి అంశాలను పరిశీలించారు. మైనింగ్ ప్రాంతం నుండి తాడిచెర్ల గ్రామాన్ని వాహన ప్రాంగణం యంత్రాలను, ఫీడర్ బ్రేకర్ పరిశీలించారు. అనంతరం తాడిచెర్ల నుండి కేటీపీపీ వరకు కన్వేయర్ బెల్ట్ నిర్మాణం, రవాణా మార్గం, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెన్కో సిఎండి హరీష్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. And in that class, future whoever buys it, that also owned by we are saying. So now this entire thing is this. Yes. This entire thing. Where is this one? This is the one that you are seeing. Right one. Artificial heat. I don't need differential. 80% problem is solved. There is no space required. Differential empty. You already coming to the left. We are seeing these roads. अच्छा बहुत यूनिट्स की हाँ अरे सर ఇప్పుడు మనం అక్కడ తగ్గించుకొని బాపట్ల జిల్లా
జిల్లా కారంచేడు మండలం కుంకులమర్రులో జరిగిన దొంగతనం ఘటన స్థానికంగా కలకలం రేపింది. దైవ దర్శనం కుటుంబం మొత్తం ద్వారకా తిరుమల వెళ్లిన అన్వాపల్లి కోటేశ్వరరావు గృహంలో గుర్తు తెలియని దొంగలు పడి ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 30 సవర్ల బంగారం 25,000 నగదు దోచుకెళ్లినట్టు రాబడిన సమాచారం మేరకు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఇంకొల్లు సర్కిల్ సిఐ వైవి రమణయ్య, ఎస్ఐ ఖాదర్ బాషా క్లోజ్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. స్వాతంత్ర సమరయోధులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా హనుమకొండ ములుగు రోడ్డులోని మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఆజిజ్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిన్నీ లక్ష్మణ్, మైనారిటీ స్కూల్ ప్రిన్సిపల్ అన్నపూర్ణ, కోఆర్డినేటర్ శ్రావణ్, ఫిజికల్ డైరెక్టర్ ఉస్మాన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. డేగా చేసుకుంటాం, అలాగే మైనారిటీ డేగా చేసుకుంటాం. మైనారిటీ మీన్స్ మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ కాదు, అల్పసంఖ్యాకులు. మైనారిటీలో మైనారిటీ చాలా తక్కువ రంగులు సిక్కులు వస్తారు, ఇసాయి వస్తారు. సామాజిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులను ప్రజల్లో ఎటువంటి ఎంజాయ్ చేసి హిందువుల యొక్క పాలనకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటారు. అలాగే మౌలానా గారి మనందరూ తెలుసుగా దేశవ్యాప్తంగా వారి బర్త్డే మనం ఎడ్యుకేషన్ డేగా చేసుకుంటాం, అలాగే మైనారిటీ డేగా చేసుకుంటాం. మైనారిటీ మీన్స్ మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ కాదు, అల్పసంఖ్యాకులు. మైనారిటీలో మైనారిటీ చాలా తక్కువ రంగులు సిక్కులు వస్తారు, ఇసాయి వస్తారు. సామాజిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులను ప్రజల్లో ఎటువంటి పెద్దపంజాని మండలం రాయలపేట గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు అందరి ఆమోదంతోనే జరుగుతుందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరులోని గ్రామస్తులతో మంగళవారం సమావేశం అయ్యారు. గ్రామంలో ఇరుకైన రోడ్డు కారణంగా నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణ చేయాలని ఆ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు మంజూరైనప్పటికీ పలువురు విభేదించడంతో పనులు ముందుకు సాగలేదు. అయితే ఈ విషయమై మంగళవారం రాయలపేట గ్రామంలోని ముఖ్యులు సమావేశమై రోడ్డును ఊరు మధ్య గుండా ఏర్పాటు చేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని ఎమ్మెల్యేకు తెలియజేశారు. మళ్ళీ దాన్ని బట్టి నేను వాళ్ళతో గ్రామస్తులతో కూడా మాట్లాడి మనకు రోడ్డుకు సరిపోయేట్టుగా తీసుకుంటే చాలు, అంతే. వాళ్ళు ఇబ్బంది కలిగించుకుంటే చాలు. చెప్తాను ఆర్ఎండి వాళ్ళకు, వీళ్ళకి కూడా చెప్తాను, ఒకసారి మీరు విజిట్ చేయాలి. ఇమీడియట్గా చేయండి, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, వాళ్ళ ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయొచ్చు. రేపు మార్నింగ్ అయినా ఓకే, నేను ఆర్ఎండి వాళ్ళకు కూడా చెప్పేస్తాను. ఓకే ఓకే. అందుకంటే అందుకు చెప్పారు
పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 700 ఎకరాలలో సాగుతున్న మొక్కజొన్న పంట తుఫాను వల్ల పంట గాలులకు పడిపోవడంతో మొక్కజొన్న క్వింటాకు 1000 నుంచి 1800 రూపాయలకు మించి కొనడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులు పాలకులకు చీమ కుట్టినట్టయినా లేదా పంట నష్టం పరిహారం లేక పంట అమ్ముకుందామంటే కొనేవాడు లేక ఇబ్బంది పడుతున్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలనాయుడు తెలిపారు. మరి దానికి దీనికి తేడా ఏంటి? అందుకోవడానికి ప్రభుత్వం ప్రకటన ఏవి కొనుగోలుకు ముందు రావట్లేదు. సంవత్సరం మీరు ఎంత లెక్క అన్నారు? ఇది 2003 క్వాలిటీస్ 1600 రేట్ అంటే ఒకటి, 1000 రూపాయల రేట్ అంటే ఒకటి, 600 నుంచి కూడా క్వాలిటీ అంటే ఇందులో వర్షాలు ఎక్కువ అవడం వల్ల. విజయనగరం జిల్లా ఆర్కే టౌన్షిప్ ఆపోజిట్ సమీపంలో యాదవ్ సంక్షేమ సంఘం కార్తీక వనభోజనం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా బీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యాదవ సంఘం మహిళలు, జిల్లాల నలుమూలల నుండి యాదవుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఇసరపు శేఖర్ యాదవ్, జిల్లా యాదవ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు గదుల సత్యలత యాదవ్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక వన భోజనాలు చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఎన్నో సంస్కృతి కార్యక్రమాలు, దాంట్లో మించింది పోరాటం అని కూడా కొత్త వలస వాళ్ళు చెప్పొచ్చు. అలాగే ఈరోజు ఈ జిల్లాలో ఉన్న జిల్లా పెద్దలందరూ కూడా ఐకమత్యంగా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఎన్నో సంవత్సరాలుగా చేసుకొని వస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలకి తోడ్పడుతున్న మా పెద్దలు మన్యాల కృష్ణ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత అద్భుతమైన కార్యక్రమానికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో బీసీల నాయకుడైనటువంటి బీసీల కోసమే పుట్టినాడు అని చెప్పుకున్న నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు, భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు, ఈరోజు ముఖ్య అతిథిగా రావడం నిజంగా ఒక పండగ వాతావరణం ఇక్కడ క్రియేట్ అయ్యింది. నిజంగా ఈరోజు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యాదవ కుటుంబీకుడు కూడా ఆయన హక్కును చేర్చుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా భారత చైతన్య యువజన పార్టీ ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క యాదవుడు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీని కూడా కవర్ చేసుకుంటూ మేము వెళ్తామని సంఘం తరఫున జిల్లా పిక్నిక్ జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకంగా బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని చేయడం మాకు అందరికీ కూడా ఆనందంగా ఉంది. అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇచ్చాపురం మరియు అనకాపల్లి జిల్లాల నుంచి కూడా నాయకులందరూ కూడా వచ్చారు. ఇక్కడ జిల్లా మొత్తం మీద అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి కూడా యాదవ నాయకులందరూ కూడా వచ్చారు. యాదవ సంక్షేమ సంఘం తరఫున పెట్టినటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అందరూ ఉత్సాహంగా అందరూ కూడా వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘన విజయం సాధించినటువంటి జిల్లా కమిటీకి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి యాదవ నాయకులందరికీ కూడా అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం ఎలకట్టపాలెంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు మంగళవారం అంకురార్పణ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సంకల్పం వల్ల మన ప్రాంతం ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రంగా మారేందుకు మొదటి అడుగు పడిందన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో సుమారు 10 దాంట్లో సగం రేటు మీకు ఇమ్మని చెప్పేసింది. ఇప్పుడు 20 లక్షలు ఉందనుకోండి, డైరెక్ట్ 10 లక్షలు మీ అకౌంట్ వేసుకున్నారు. ఇది ఈ జీవో తాలూకు ఉద్దేశం. ఇక్కడ ఇందాక చెప్పారు పెద్దయినా ఒక 1500 మందికి ఉద్యోగాలు ఇస్తారని, అది అగ్రిమెంట్ రాస్తున్నారు గవర్నమెంట్కి. నేను 1500 మందికి చిన్న కానీ పెద్ద కానీ టెక్నీషియన్స్ కానీ ఇటువంటి అన్ని కలిసి 1500 మందికి ఇస్తాను సార్ అని వాళ్ళు ఒప్పుకున్నారు. సుమారు 450 ఎకరాలు అక్షితాపురం
ఎలాగా లేఅవుట్ వచ్చిందో ఆ లేఅవుట్ అవుద్ది ఇక్కడ. దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తే నేను చెప్తున్నాను, ఈ 1500 ఉద్యోగాలు కూడా భూములు పోయిన వాళ్ళకి ఇద్దాం. ఉంటే ఇంకా మిగిలితే 10 ఏళ్ళకి ఇద్దాం. అది మీ జిల్లా మీ మండలంలోనే. అలాగే అక్కడ కాఫీ ఇండస్ట్రీ వస్తుంది అక్కడ సిట్నీలో, అది కూడా ఓకే అయిపోయింది. దాంట్లో కూడా 500 ఉద్యోగాలు వస్తున్నాయి. అక్కడ 500 ఉద్యోగాలు వస్తున్నాయి. అది ఓన్లీ ఆడవాళ్ళకే. ఆ ఇండస్ట్రీలో మగవాళ్ళు పనిచేయడం కాదు, ఓన్లీ ఆడవాళ్ళకే. విలువైన ప్రాంతం. పరిశ్రమల ఉపాధి కల్పనలో భాగంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు 30వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుండి రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పరిశ్రమలు ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈ పార్క్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఏపీఐఐసి డిప్యూటీ జోనల్ సూర్యనారాయణ గారు, పరవాడ మండల స్పెషల్ ఆఫీసర్ సరోజిని గారు, పరవాడ మండలం సిరిపురపు అప్పలనాయుడు పాల్గొన్నారు. ఎలవంచిలు కలిపి అచ్యుతాపురంలో పెట్టారు. మనందరం టీవీలో చూసి అక్కడికి ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు వచ్చారు, మన మంత్రి అనంత్ గారు వచ్చారు. మరి ఇక్కడ ఎవరు గెస్ట్ లేరు. ఇక్కడ కూడా మనం దగ్గర 49 కంపెనీలకి భూమి అలాట్మెంట్ చేశాం. ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి డిప్యూటీ చైర్మన్ గారు ఆహ్వానిస్తే, సరే ఇక్కడ కూడా ఎవరో ఒక ప్రజాప్రతినిధి ప్రభుత్వం ఏం చేయబోతుందో ఏం చేస్తుందో చెప్పే మనిషి కావాలి అని చెప్పి ఆ 2 కార్యక్రమాలు కాదని మనం ఇక్కడ పెట్టుకుని ఇక్కడికి వచ్చాం. ఎవరెక్కడికి వెళ్ళినా ఏం చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం మరి కాసేపట్లో మొదలైపోతా ఉంది. వారు మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు. శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, అనకాపల్లి కానీ కొందరు పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ ఈ ఎంఎస్ఎంఈ పార్కులు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి ఏఎంసీ చైర్మన్ గా నూతనంగా ఎన్నుకోబడిన చీధరాల దుర్గ పార్వతి మధుబాబు మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం చింతలపూడి ఏఎంసీ చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ పాల్గొని నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు అందుబాటులో ఉంటూ ఏఎంసీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రి బాలరాజు, బొల్లిశెట్టి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ధర్మరాజు, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ అప్పలనాయుడు, మాజీ శాసనసభ్యులు గంట మురళి రామకృష్ణ, చింతలపూడి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య, కూటమి నాయకులు, మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి, 4 మండలాల సొసైటీ చైర్మన్ అట్లూరి శ్రీనివాసరావు, కనమతరెడ్డి, రాజారెడ్డి, లింగపాలెం టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గరిమా చలపతిరావు, కూటమి నాయకులు గుత్తా వెంకటేశ్వరరావు, గరిమల్లు చలపతిరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. Start.
మోడల్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు బయట అవసరం కదా. మీ అందరి ఆహ్వానిస్తున్నాం. రాయచోటిలో సిబ్యాల గ్రామంలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఇక్కడ ప్రభుత్వాలు భాగంగానే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మన ప్రాంతంలోనే ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు వస్తేనే మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి ఈ లక్ష్యం ద్వారానే చంద్రబాబు నాయుడు ఆలోచించి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇక్కడ పెట్టుబడులను పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు చైర్మన్ నాగేశ్వర్ నాయుడు, ఏపీఐఐసి డైరెక్టర్ కొండ భాస్కర్ రెడ్డి, ఫారెస్ట్ డైరెక్టర్ రెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు గాజుల ఖాదర్ బాషా, బోనమల ఖాదర్వల్లి, కోడి శ్రీను, సుధాకర్ గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇక్కడికి ఈ యొక్క సిబ్యాల గ్రామ పంచాయతీలో ఇక్కడికి వివరాల్లోకి వస్తే మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మనకు దాదాపు 50 ఎకరాల వరకు మనకు కేటాయించారు. భూ కేటాయింపు జరిగింది. ఆదేశాల మేరకు ఈ యొక్క పార్క్ గురించి మనం చెప్పుకుంటున్నాము. సిబ్యాల గ్రామ పంచాయతీ మనకు మాత్రమే తెలుసండి. ఎంతగానో శ్రమిస్తున్నారు. ఆ శ్రమలో భాగంగా మరి మన రాయచోటి మండలానికి సిబ్యాల గ్రామ పంచాయతీ పిల్లలు, ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి దూరదృష్టితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు ఏపీఐసి తరఫున ఎంఎస్ఎంఈ కింద కొత్తగా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు రాయచోటిలో కూడా సిబ్యాల్లో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగం అనేది ఉండకుండా మన బిడ్డలకు వారి యొక్క భవిష్యత్తుకు ఒక భరోసానిచ్చే విధంగా మనమే మన నియోజకవర్గాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇలాంటి ఎవరైతే చౌకబారు రాజకీయం చేస్తున్నారో వాళ్ళందరికీ మేము ఖబర్దారని చెప్తున్నాం. ఎందుకంటే రాయచోటి ఎప్పటికీ ఆ రోజు మీరు పెట్టినా మీరు పెట్టకపోయినా మేమైతే రాయచోటి ప్రజలకు ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్లకు ముందు రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ మాట కూడా నిలబెట్టుకుంటామని సగర్వంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ